అండి అందరికీ ముందుగా వరలక్ష్మీదేవి వ్రతం శుభాకాంక్షలు. ఇవి చూసారా కదంబ పుష్పాలు 108 కదంబ పుష్పాలతో ఈ సంవత్సరం నేను పూజ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను చూసేయండి. నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను, ఏంటేంటి ప్రసాదాలు పెట్టానంటే 9 వెరైటీస్ పెట్టానండి. పులిహోర, దద్దోజనం, పరమాన్నం, అలానే గారెలు, బూరెలు అన్నీ కలిపి 9 వెరైటీస్ పెట్టానండి. అండ్ అమ్మవారిని ఇలా అలంకరించుకున్నాను, తులసమ్మ దగ్గర దీపం పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ చూసారా దేవుడిగా చూస్తుంటే 2 కళ్ళు చాలట్లేదు, నాకైతే తృప్తిగా అనిపించింది. ఈ ఇయర్ అయితే కదంబ పుష్పాలతో పూజ చేసుకుంటాను నేనైతే అనుకోలేదు. అలాంటిది నేను ఇయర్ ఆ వనాన్నే చూసేసానండి. అది కూడా త్వరలో మీకు వీడియో కింద చూసి పెడతాను. చూసారా అమ్మవారి ఫేస్ ఎంత నిండుగా ఉందో. ఇయర్ తీసుకున్నానండి ఆ వెండి రూపు అమ్మవారిది. అలానే స్కీమ్ కట్టిన అమౌంట్తో గోల్డ్ ఐటెం కూడా తీసుకున్నాను. ఇవన్నీ కలిపి అమ్మవారిని అలంకరించుకుంటే ఇంకా నా ఆనందానికి అవధులే లేవండి. ఎంత అందంగా కనిపిస్తున్నారు కదా దీపాల వెలుగులో అమ్మవారు. చూసారా నేను అలానే ఈ పూజ కంప్లీట్ అయిన తర్వాత తాంబూలం ఇచ్చుకున్నాను. పేరెంటాలు వస్తారు కదా వాళ్ళకి చక్కగా గంధం, పసుపు అన్నీ పెట్టి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చానండి. అందరికీ వీడియో తీయలేకపోయాము, అలాగా ఏదో నాకు అయినంతలో నేను చేసుకోగలిగానండి. ఈ ఇయర్ అంతా హ్యాపీగా ప్రశాంతంగా జరిగిపోయింది నా వరలక్ష్మి వ్రతం. నేనైతే ఇలా కంప్లీట్ చేసుకున్నాను. మొత్తం అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలు అవి పెట్టి, కొంచెం ఎండగా ఉంది కదండి అందుకనేసి సాఫ్ట్ డ్రింక్ కూడా ఇచ్చాను. ఇచ్చి కాసేపు వాళ్ళతో కూర్చొని కాసేపు మాట్లాడుకొని అలాగే వాళ్ళతో టైం స్పెండ్ చేశానండి. ఈ ఇయర్ అయితే నేను ఇలా చేసుకున్నాను లక్ష్మీదేవి వ్రతం అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నానండి. ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మనందరి మీద ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలా హ్యాపీగా అందరం పిల్లలతో హ్యాపీగా సంతోషంగా ఉండాలని, అందరి మీద అమ్మవారు ఆశీస్సులు ఉండాలని కూడా కోరుకుంటున్నానండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కామెంట్ చేయండి నా వీడియో ఎలా ఉందనేది. కొంచెం అటు ఇటు తడబడుతూ ఉంటుందండి, చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది కదా, అందుకని మీరు కొంచెం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తే నాకు కూడా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది, చేయాలనిపిస్తుంది. సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. చూసేయండి ఎంత బాగుందో అమ్మవారి ఫేస్, అసలు నిండుగాను అసలు ముద్దొచ్చేస్తున్నారు కదా అమ్మవారు. అయితే నా దిష్టి తగిలేటట్టుంది మా అమ్మవారికి. సరేనండి, లాస్ట్లో ఇలా పిక్స్ యాడ్ చేసుకున్నాం, తీసుకునేవి మా అమ్మ నేను. అలానే నా సెల్ఫీ, మా పిల్లలు, మా మేనకోళ్ళు, మా చిన్నోడు మిస్ అయ్యాడు, వాడికి లీవ్ లేదు. ఓకే బాయ్.